హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టీఎంసీ ఎంపీ మహువా మైత్రి ఆమె మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో ఎక్కువగా బెంగాలీలే ఉన్నారు, గుజరాతీలు ఎక్కడున్నారు, అసలు స్వతంత్రోద్యమంలో గుజరాతీల పాత్ర ఏంటి అని ప్రశ్నించారు. సాధారణంగా ఆమె ఎప్పుడూ కాంట్రవర్సీ టాపిక్సే మాట్లాడుతూ ఉంటారు. గతంలో కూడా అమిత్ షా తల నరికి టేబుల్ మీద పెట్టాలి అని చెప్పి మాట్లాడారు. ఇలాంటి కాంట్రవర్షియల్ టాపిక్స్ మాట్లాడుతూ ఎప్పుడూ చర్చనీయాంశంగా మారుతారు. మరి ఫేమ్ కోసమో లేదంటే దేశాన్ని వారి కబంధ హస్తాల్లో పెట్టుకోవాలనే ఉద్దేశమో తెలియదు, కానీ ఎప్పుడూ ఇలానే మాట్లాడతారు. మహిళ కాబట్టి ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటారు. మహిళ అయినా పురుషుడైనా జనాలు హర్షించేటువంటి మాటలు మాట్లాడాలి. తప్పు మాట్లాడితే తప్పు పడతారు ఖచ్చితంగా. కాలాపానీలో ఖైదు చేయబడిన వారిలో 68% బెంగాలీలే ఉన్నారు, గుజరాతీలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. స్వతంత్రోద్యమం ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో పరిమితమైంది కాదండి. ముక్త కంఠంతో భారతదేశం మొత్తం బ్రిటిష్ వారికి ఎదురు తిరిగారు. ఒక్కరు స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారనో లేదా ఒక ప్రాంతానికే పరిమితమైందనో, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులే స్వతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారని చెప్పడానికి లేదు. చాలామంది ప్రాణత్యాగాలు చేశారు, చాలామంది ఉరికంబాలు ఎక్కారు, చాలామంది బ్రిటిష్ వారి తుపాకీ గుండును రుచి చూశారు. తుపాకీ గుండు గుండెల్లో దింపిన ఎదురుగా నిలబడినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అల్లూరి సీతారామరాజు. సుభాష్ చంద్రబోస్ ఒరిస్సాకి చెందిన వ్యక్తి. భగత్ సింగ్ పాకిస్తాన్కి చెందిన వ్యక్తి. అంటే ఇప్పుడు పాకిస్తాన్, అప్పుడు కాదు కదా, అప్పుడు భారతదేశంలోనే ఉంది కదా. జవహర్ లాల్ నెహ్రూ ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి. మహాత్మా గాంధీ గుజరాతీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాతీ. విఠల్భాయ్ పటేల్ గుజరాతీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అన్నయ్య దాదాబాయి నౌరోజీ గుజరాతీ. మొరార్జీ దేశాయ్ గుజరాతీ. గణేష్ వాసుదేవ్ మౌలంకర్ గుజరాతీ. శ్యామ్జీ కృష్ణవర్మ ఈయన గుజరాతీయే. బ్రిటిష్ వాళ్ళు బంధిస్తే జైల్లోనే ఆరోగ్యం క్షీణించి చనిపోయారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తులు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు, ఇలా అనేక ప్రాంతాల నుంచి స్వతంత్రం కోసం ఏకతాటి మీద నడిచి అందరూ ఒక్కటిగా పోరాడి బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టారు. చనిపోయిన వ్యక్తుల చరిత్రని పుస్తకాల్లో చదువుకున్నాం. బ్రతికున్న వ్యక్తులు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని పరిపాలించారు. కొంతమంది చనిపోయిన వ్యక్తులకి గుర్తింపు కూడా రాలేదు. ఇలా అనేక మంది స్వతంత్రోద్యమ నాయకులు మన దేశానికి స్వతంత్రం రావడానికి కృషి చేశారు, ప్రాణాలు అర్పించారు, బ్రిటిష్ వారికి ఎదురుగా నిలబడ్డారు. అంతేగాని ఒక బెంగాలీ ప్రాంతం వాళ్ళే చేశారు. అఫ్కోర్స్ బెంగాలీలు ఎక్కువ మంది ఉండొచ్చు. జలియన్ వాలాబాగ్ జరిగినప్పుడు ఎక్కువ మంది బెంగాలీలు చనిపోయారు, వాళ్ళ గుజరాతీలు కూడా ఉన్నారండి. అయితే ఈ జలియన్ వాలాబాగ్ అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. బెంగాల్లోని అమృత్సర్ అనే ప్రాంతంలో జలియన్ వాలాబాగ్ అనే పార్కు నందనవనం దగ్గర ఆయుధాలు లేకుండా ప్రజలందరూ ఒక చోట చేరుకొని స్వతంత్రం గురించి మాట్లాడుకుంటూ బ్రిటిష్ వాళ్ళని ఎలా తరిమి కొట్టాలి అని మీటింగ్ పెట్టుకుంటే ఆ టైంలో బ్రిటిష్ సైన్యం వారిపై కాల్పులు జరిపింది డయ్యర్ ఆజ్ఞలతో. బ్రిటిష్ గవర్నర్ జనరల్ మేబీ ఆయన ఆజ్ఞలు ఇచ్చాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి నిరాయుధులైన ప్రజల మీద కాల్పులు జరిపారు. సుమారు 379 మంది చనిపోయారని బ్రిటిష్ అధికారిక లెక్కలు, కానీ 1000 మంది పైనే చనిపోయారని భారతదేశ స్వతంత్రోద్యమ నాయకులు చెప్తారు. పిల్లలు, మహిళలు, ముసలివాళ్ళు అని చూడకుండా చిందరవందగా కాల్చిపడేశారు. ఈ జలియన్ వాలాబాగ్ ఉదంతం ఏదైతే ఉందో స్వతంత్రోద్యమానికి మరి కాస్త ఆయువునిచ్చిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఆయువు తీసింది, కానీ వీళ్ళకి ఆయువు పోసింది. స్వతంత్రోద్యమం విషయంలో ఇంకాస్త గట్టిగా పోరాడడానికి కారణం కూడా అదే. 1919 ఆ సమయంలో జరిగింది ఈ ఘటన. ఇలాంటి అనేక అంశాలు ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతాలు, మూలలు, అనేక ఊర్లు, పల్లెటూరులతో సహా కలిపి స్వతంత్రోద్యమం కోసం బ్రిటిష్ వారి మీద పోరాటం చేశారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్న ఇలాంటి అంశాలు. మహువా మైత్రి గారు మాట్లాడేటప్పుడు ఒక్కసారి భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ మాట్లాడాం కదా, పార్లమెంట్లో చెప్పేశాం కదా, అధికార పక్షం మీద బురద జల్లాం కదా అంటే సరిపోదు. ఎందుకని నేను ఈ మాట మాట్లాడుతున్నాను అంటే, గాంధీ మహాత్ముడు ఈ దేశానికి స్వతంత్రం రావడంలో ప్రథమ పాత్ర పోషించారు అని ఈ దేశానికి జాతిపితగా భావిస్తాం మనం. మరి గుజరాతీలు స్వతంత్రోద్యమంలో లేరు అని అంటున్నారు. మరి మహాత్మా గాంధీది గుజరాతే కదండి, మరి ఎందుకు గుజరాతీలు లేరని చెప్తా ఉన్నారు?
మరి మహాత్మా గాంధీ లేకపోతే స్వాతంత్రోద్యమం కొనసాగదు అని మాట్లాడిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తేగా. ఈరోజు కాంగ్రెస్ పార్టీతో కలిసి కూటమిగా ముందుకు పోతున్నటువంటి పార్టీయే కదా. మరి ఈ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి గాంధీ మహాత్ముడిని కించపరుస్తున్నారంటే వీళ్ళ అవసరాల కోసం ఎవరినైనా కించపరుస్తారు. వీర్ సావర్కర్ది మహారాష్ట్ర. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీర్ సావర్కర్కి గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. అది టీఎంసీ పార్టీలకి లేదంటే ఇండియా కూటమి నేతలకి నచ్చట్లేదు. వీర్ సావర్కర్ గురించి ఎంత దరిద్రంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అంటే అతన్ని అవమానించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అసలు స్వాతంత్రోద్యమంలో వీర్ సావర్కర్ పాత్రే లేదని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్పినా నేను చెప్పినా మన మాటలు నమ్మకపోయినా చరిత్రను తెలుసుకోండి. చరిత్రని ఆ తర్వాతి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్రలో ఎవరెవరు నిలిచిపోవాలి, స్వాతంత్రోద్యమంలో ఎవరెవరి పాత్ర ఎంత అనేది వాళ్ళు చెప్పిన విధంగా రచించబడింది. మరి అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వాళ్ళకి గుండెను చూపించి కాల్చండిరా అని చెప్పాడు. మరి స్వాతంత్రోద్యమ నాయకుల్లో ఆయన చరిత్ర ఎంత మాత్రం ఉందండి? చాలా తక్కువ మాత్రమే లిఖించారు. వీర్ సావర్కర్ను కూడా అలానే చేసి ఆయన గుర్తింపు లేకుండా చేశారు. అందుకని ఈ ప్రభుత్వం ఆయన గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. అది టీఎంసీ వాళ్ళకి నచ్చట్లేదు. వీర్ సావర్కర్ని అలానే ఈ ప్రభుత్వాన్ని తప్పుపట్టే దిశగా అడుగులు వేస్తూ మహాత్మా గాంధీని కూడా తప్పుపడుతున్నారు. ఎక్కువ మాట్లాడితే రేపు పొద్దున అసలు మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమంలోనే లేడు, అసలు ఆయన ఎట్లా జాతిపిత అయ్యాడు మన దేశానికి, జవహర్ లాల్ నెహ్రూ ఒక్కడే స్వాతంత్రం తెచ్చాడు, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు కూడా స్వాతంత్రంలో పాల్గొన్నారు అని చెప్తారు. మనం నమ్మేమనుకోండి రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారని కూడా చెప్తారు. ఎందుకంటే నమ్మేవాళ్ళు పిచ్చోళ్ళు అయితే ఏదైనా చెప్తారు. వెనకటికి ఒక సామెత ఉంది, వినేవాడు ఎర్రోడు అయితే చెప్పాడు చాణక్యుడు అని. అంటే చాణక్య నీతి అంటే అందరికీ తెలిసిన విషయమే కదా, నీతులు చెప్తారు అని సామెత యొక్క అర్థం. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే స్వాతంత్రోద్యమం కోసం పోరాడిన నాయకులను బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తుందనుకో వీళ్ళు వ్యతిరేకిస్తారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏంటండి, అసలు ఒకప్పుడు స్వాతంత్రోద్యమ నాయకులు మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు కదా, తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చక బయటికి వచ్చిన వాళ్ళు కదా. సుభాష్ చంద్రబోస్ కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, ఆ తర్వాత ఆయన బయటకు వచ్చారు. సో ఇలాంటి అనేక అంశాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాలు కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం పనిచేసిన తర్వాత బయటికి వచ్చే విధంగా ఉన్నాయి అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సరే వచ్చారు, జరిగిపోయింది, స్వతంత్రం వచ్చింది, 79 సంవత్సరాలు గడుస్తుంది, 80వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతా ఉన్నాం. మరి ఇలాంటి సందర్భంలో కూడా గుజరాతీలు లేరు అంటే పర్లేదు, కానీ మహాత్మా గాంధీ కూడా లేడు అంటారేమని కాస్త అనుమానంగా ఉంది తర్వాతి కాలంలో. మరి మహువా మైత్రి మాట్లాడిన మాటలు కొంత బాధను కలిగిస్తాయి. స్వతంత్రోద్యమ నాయకులు గుజరాత్కి పరిమితం కాదు, బెంగాల్కి పరిమితం కాదు, మహారాష్ట్రకి పరిమితం కాదు, ఒరిస్సాకి పరిమితం కాదు, ఆంధ్రప్రదేశ్కి పరిమితం కాదండి. దేశంలో ఉన్న ప్రతి ప్రాంతం నుంచి స్వాతంత్రోద్యమ నాయకులు ఉద్భవించారు, ప్రాణాలు కోల్పోయారని చెప్పాలి తప్ప ఒక్క ప్రాంతానికే పరిమితం మేమే స్వాతంత్రం తీసుకొచ్చాము అంటే మిగిలిన రాష్ట్రాల వాళ్ళు ఎదురు తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది దేశాన్ని ముక్కలుగా విడగొట్టే ప్రయత్నం. ఆనాడేమో 3 ముక్కలుగా విడగొట్టారు, ఈ రోజేమో స్వాతంత్రోద్యమం కోసం ఎక్కువ మంది పోరాడారు కాబట్టి మా రాష్ట్రం మాకు కావాలని మళ్ళీ ముక్కలు చేసే ప్రయత్నంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు సాధారణంగా క్రైస్తవ దేశానికి సపోర్ట్ చేయాలి, ఏదో అమెరికాకి, కానీ చేయట్లే, ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అమెరికాకి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుందని వీళ్ళు నమ్ముతున్నారు కాబట్టి వీళ్ళు అమెరికాకి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయకుండా ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నారు. అలా ఉంది పరిస్థితి. ఇక్కడ అదే జరుగుతుంది ప్రజెంట్. ఎన్డీఏ కూటమి ఎవరినైతే గౌరవిస్తుందో వాళ్ళని వీళ్ళు అవమానిస్తారు, ఆ దిశగా అడుగులు వేస్తారు. మహువా మైత్రి మాట్లాడిన మాటల మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.